గోరులో మట్టి కత్తితో తీస్తానంటే మీకు ఎంత ఎటకరంగా అనిపిస్తుందో, తిన్నాక పంటిని కూడా టూత్ పిక్ తో క్లీన్ చేస్తానంటే నాకు అంతే ఎటకరంగా అనిపిస్తుంది. చాలా మంది తిన్నాక నేను నోరు శుభ్రంగా పుక్కిలించుకున్నాను, పంటలో ఏవి ఇరుక్కోకుండా టూత్ పిక్ తో తీసుకున్నాను అనుకుంటారు. మీ ఇంటెన్షన్ కరెక్టే, కానీ అక్కడ వాడాల్సింది టూత్ పిక్ కాదు. ఎందుకంటే టూత్ పిక్ అన్నది ఒక షార్ప్ ఆబ్జెక్ట్. అది మీ చిగురులు డ్యామేజ్ చేస్తుంది, మీ పంటి మీద ఉన్న ఎనామిల్ని డ్యామేజ్ చేస్తుంది. ఒక్కొక్కసారి టూత్ పిక్ అన్నది ఫుడ్ని బయటికి తీయడం కాదు, ఇంకా ఎక్కువ లోపలికి తీయడం కూడా చేస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టూత్ పిక్ చిన్న చిన్న పార్ట్స్ విరిగిపోయి మన పంటి మధ్యలో ఇరుక్కునే అవకాశాలు కూడా ఉంటాయి. మోరోవర్ టూత్ పిక్ ఏం చేస్తుందంటే మనం పళ్ళ మధ్యలో అది పెట్టినప్పుడు పంటి మధ్యలో ఉన్న స్పేస్ని పెద్దది చేస్తుంది. అంటే నెక్స్ట్ టైం మీరు తినేటప్పుడు ఇంకా పెద్ద పీస్ ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి. సో టూత్ పిక్స్కి ఆల్టర్నేటివ్స్ ఏంటంటే ఇంటర్డెంటల్ బ్రషెస్ ఆర్ డెంటల్ ఫ్లాస్. అలాగే తిన్న ప్రతిసారి నోరు పుక్కిలించుకోండి. బ్రషింగ్ ట్వైస్ డైలీ మాత్రం మర్చిపోకండి. మీరు బ్రష్ చేసుకోలేని ప్లేసెస్ ఏమైనా ఉంటే ఎవ్రీ 6 months మీరు విజిట్ చేసినప్పుడు డెంటిస్ట్ దగ్గర క్లీనింగ్ చేసుకోండి. ఎంత చెప్పాక కూడా ఇంకా టూత్ పిక్స్ వాడతాను, పిన్నిస్లు వాడతాను, పెన్నులు, పెన్సిళ్ళు వాడతాను అంటే గుర్తుపెట్టుకోండి, మీరు పళ్ళని క్లీన్ చేసుకోవట్లేదు, పంటి మధ్య గ్యాప్ పెంచుతున్నారు, మాకు రెవెన్యూ పెంచుతున్నారు.